హాయ్ అందరికీ, నా ఛానల్ టేల్స్ ఆఫ్ హవాయ్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు నేను మీ అందరికీ హవాయ్లో ఉన్న అత్యంత ఫేమస్ కాస్త కఠినమైన ట్రెక్కుల్లో ఒకటైన హోనోలులులోని కోకో హెడ్ క్రేటర్ ట్రైల్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైల్ మొదలయ్యే దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియా. కార్ పార్క్ చేసి ట్రైల్ వైపు నడవగానే అసలు అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. కోకో హెడ్ అనేది కేవలం ఒక ట్రెక్ కాదు, ఇది నిజంగా ఒక గట్టి ఫిట్నెస్ ఛాలెంజ్. మనం ఇప్పుడు ట్రెక్ వైపు నడుస్తున్నాము. చూడడానికి ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది నడుస్తూ ఉన్నా కూడా. అదే సమయంలో దీనికి మంచి హిస్టరీ కూడా ఉంది. ఈ ట్రయల్లో మొత్తం సుమారు 1048 స్టీప్ స్టెప్స్ ఉంటాయి. అవి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే కనిపిస్తాయి. ఇవన్నీ ఒక పాత రైల్వే ట్రాక్స్తో వరల్డ్ వార్ 2 టైంలో నిర్మించారు. ఇప్పుడు మనం స్టీప్ స్టెప్స్ వైపు నడుస్తున్నాము. చూశారు కదా, ఎంతోమంది ఇక్కడ ట్రెక్ చేసి వస్తున్నారు, చాలామంది ట్రెక్కి వెళ్తున్నారు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ టైంలో వెదర్ చాలా బాగుంటుంది. ఇవే మనం చూస్తున్నాం స్టీప్ స్టెప్స్ 1048 అన్నమాట. ఇలా నడుచుకుంటూ ఒక్కొక్కటి అలా క్లైంబ్ చేస్తూ ఆ ఫైనల్ 1049th స్టెప్కి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉండిద్ది, అక్కడికి చేరుకుంటాము. అప్పట్లో ఈ ట్రాక్లను యుఎస్ మిలిటరీ ఉపయోగించేది. పైభాగంలో ఉన్న రాడర్ స్టేషన్కి సరుకులు తీసుకురావడానికి ఈ రైల్వే ట్రాక్లు చాలా ఇంపార్టెంట్గా ఉండేవి. ట్రెక్ మొదలు పెట్టగానే ఇది ఎంత టఫ్గా ఉంటుందో వెంటనే అర్థమవుతుంది. ప్రతి స్టెప్ మీ లెగ్స్ని, మీ స్టామినాని టెస్ట్ చేస్తుంది. కొన్ని చోట్ల మీరు ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకొని, ఊపిరి పీల్చుకొని చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయాల్సిందే. దూరం ఎక్కువ కాకపోయినా ఈ ట్రెక్ చాలా ఛాలెంజింగ్, అందుకే కోకో హెడ్ చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది. మీరు పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ ఇంకా బ్యూటిఫుల్గా మారుతాయి. ఈస్ట్ హోనోలులు, హనుమా బే, ఇంకా డీప్ బ్లూ పసిఫిక్ ఓషన్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. కోకో హెడ్ సమ్మిట్ సుమారు 1200 feet అబోవ్ సీ లెవెల్లో ఉంటుంది. టాప్లో చేరుకున్నాక వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. అక్కడ నుండి డైమండ్ హెడ్, మొత్తం హోనోలులు సిటీ, ఇంకా కోస్ట్ లైన్ అంతా ఒక ఫ్రేమ్లో కనిపిస్తాయి. ఇది ఇంకా మనం మధ్యలోనే ఉన్నాము. ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాను, అక్కడ నుంచి కనిపించే వ్యూ ఇది. ఇదే ఇంత అందంగా ఉంటే ఇంకా పైకి వెళ్ళిన తర్వాత, టాప్లో చేరుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించండి. మధ్యలో ఒక బైపాస్ వే అనేది ఒకటి ఉంది. సో ఎవరైతే ఈ స్టెప్స్ని ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక బైపాస్ వే అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో అది మీరు ఇప్పుడు చూస్తున్నారు. చిన్న పెద్ద అలా తేడా లేకుండా అందరూ ఈ ట్రెక్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాము. ఈ ట్రెక్ కేవలం వర్కౌట్ మాత్రమే కాదు, ఇది మీలోని స్ట్రెంగ్త్ని మీరే తెలుసుకునే ఒక ఎక్స్పీరియన్స్ కూడా. పైభాగంలో ఉండే కూల్ బ్రీజ్, ఓషన్ విండ్, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఈ ట్రెక్లో పడ్డ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. హోనోలులుకి వచ్చే ప్రతి అడ్వెంచర్ లవర్కి ఈ ట్రెక్ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ట్రెక్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా వాటర్ తీసుకురండి. ఇక్కడ వాటర్ అనేది అందుబాటులో లేదు. ఖచ్చితంగా మీ వాటర్ని మీరు క్యారీ చేయండి. ప్రాపర్ షూస్ వేసుకోండి. కొన్ని చోట్ల కింద బేస్ అంటూ కూడా ఏమీ లేదు. ఇప్పుడు మనం పై భాగంని చేరుకున్నామండి. ఇది పైనుంచి చూస్తున్న వ్యూ. అక్కడ ఒక షిప్ వెళ్తుండగా నేను దాన్ని ఫోకస్ చేస్తున్నాను, క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇది చూస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్న హోనోలులు సిటీ, ఓషన్ విండ్, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. ఇదే మనం మాట్లాడుతున్న పైన ఉన్న
1049th స్టెప్. సో అందరు ఇక్కడ కూర్చున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ అడ్వెంచర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.